ఇంక ఇక్కడైతే ఎన్నో ఆశలు పెట్టుకొని మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి అనేసి నే అనుకున్నాను. బట్ నేను చెప్పిందొకటి, వాళ్ళు చేసిందొకటి. నేను చెప్పిన విధంగా అస్సలు కుట్టలేదనమాట. ఇంతకుముందు షార్ట్‌లో కూడా మీకు షేర్ చేశాను గదా! నేను క్లాతు, శారీస్ వీటిని ఇలా లెహెంగాలా కన్వర్ట్ చేస్తున్నాననేసి. ఇదే అనమాట. ఇదొచ్చేసి సాఫ్ట్ నెట్ క్లాత్. దీంతో పాపకి లెహెంగా అయితే స్టిచ్ చేపిచ్చాను. దాని మీదకి మ్యాచింగ్ ఒక బ్లౌజ్ తీసుకొని, క్లాత్ ఉంటుంది గదా! రా సిల్క్‌లో క్లాత్ తీసేసుకొని, దాని మీద కొంచెం లైట్‌గా ఇలా వర్క్ వేయించేసి ఈ వేయించమేసి కాలర్ నెక్ పెట్టేసి మంచిగా చెప్పాను. నేను చెప్పిన మోడల్ అయితే అస్సలు కుట్టలేదనమాట. నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి కుట్టిచ్చేసారు. ఇంకా నాకు నచ్చక మళ్ళీ 2 టైమ్స్ రిటర్న్ ఇచ్చేసి, లోపల ఇప్పి తీసి మళ్ళీ కుట్టమని చెప్పాను. అయినా గానీ ఏమంతా రాలేదు. ఓకేగా అనిపిచ్చింది. దీన్ని బట్టి నాకొకటి ఏమర్థమైందంటే, ఏదైనా సరే ఫుల్ డీటెయిల్‌గా చెప్పాలి మన ఈళ్ళకి. అసలు అర్థం కాలేదు. నేను అనుకున్న అవుట్‌ఫిట్ అయితే అస్సలు రాలేదు. పాపదైతే ఇంక తప్పదు కాబట్టి కుట్టిన తర్వాత ఇంకేం చేయలేం గదా! అనేసి ఇంక తెచ్చేసుకున్నాను. నాట్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఆ లెహెంగా చాలా ఎంతో మంచిగా కుట్టియాలి ఏదేదో అనుకున్నాననమాట పాప లెహెంగాకైతే గిన. బట్ కుదరలేదు. సరే ఓకే అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇది చూసారు గదా! ఇది కాదనేసి క్యాన్ అయితే పక్కన కుట్టించాను. అదే దానికి అటాచ్ చేస్తే అది నెట్ క్లాత్ అయినా బాగా అపియరెన్స్ కనిపిస్తుంది. సో, అందుకనేసి క్యాన్ పక్కన కుట్టిపిచ్చేసి ఈ విధంగా దేనికైనా యూజ్ అవుతుంది గదా! అనే ఉద్దేశ్యంతో ఇలా చేశాను. ఇంక నేనైతే గిన ఈ 2 శారీస్ అయితే గన స్టిచ్ చేపిచ్చాను. ఒకటి సిల్వర్‌ది లాస్ట్ ఏమంటారు ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టిచ్చేసాను. ఇంక ఇప్పుడు ఈ మధ్య ఇలా ప్యాచ్ వర్క్ ముందు ఫ్రంట్ సైడ్ వేసేసి మంచిగా ట్రెండింగ్ అవుతున్నాయి గదా! బ్లౌజెస్. సో, ఈ విధంగా సింపుల్‌గా కుట్టిచ్చేసాననమాట. లైట్‌గా ప్యాచ్ వర్క్ పెట్టిచ్చేసి సింపుల్‌గా అయితే స్కాలప్ కటింగ్ లాగా పెట్టేసి ఈ విధంగా నా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేపిచ్చాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏది బావుంది? శారీస్ బాగున్నాయా? మా పాప లెహెంగా బావుందా? ఏది బావుందనేది కంపల్సరీగా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. హెల్తీ కాస్తంత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.